అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది వాటర్ ట్యాంక్ తండ అండి. ఏం జరగలేదు. ఇప్పుడు మాకు వాటర్ ట్యాంక్ తండ ఐలాపురం, చిల్లాపురం, గోగువారిగూడెం దానికి సంబంధించిన సొసైటీ ఇది. మేము కూడా దీనికి సంబంధించిన రైతులమే. కానీ దాంట్లో అకౌంట్ ఉన్న వాళ్ళకు 5 ఇస్తారు, మాకేమో 2 ఇస్తామంటారు. ఆ 5 ఇస్తే వాళ్ళు 100 నుంచి 150 మంది ఉన్నారు. 500 బస్తాలు వాళ్ళకే అయిపోతాయి. మేము ఉండి కూడా లాభం లేకుండా అయిపోతుందండి. మేము ఇవాళ వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. నేను ఒక 10 ఎకరాలు నాటు పెట్టినండి. ఇప్పుడు ఒక కట్ట యూరియా లేదు. వాళ్ళు సొసైటీ అది అని చెప్పి వాళ్ళు వచ్చి 5 బస్తాలు తీసుకొని పోతున్నారు. ఏందండి, నాటేసి ఇప్పుడు నెల 10 రోజులు దాటిందండి. యూరియా ఇంతవరకు వేయలే. ఎక్కడికి పోయినా ఇప్పుడు వస్తుంది. అప్పుడు మొన్న కూడా వచ్చినాం, లైన్ మా దగ్గరికి వచ్చే వరకల్లా యూరియా అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ వీడికి మళ్ళీ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు సభ్యత్వం ఉంది, దీంట్లో అకౌంట్ ఉంది, మేము మాకు 5 బస్తాలు ఇవ్వాలని అన్నట్టుగా మాట్లాడి వాళ్ళేమో 5 తీసుకుంటారు. మా దగ్గరికి వచ్చే వరకల్లా ఉండదు అది. దయచేసి మీరు టీవీ రిపోర్టర్గా జర మాకు కూడా ఇచ్చేటట్టు, అందరికీ సమానంగా రండి ఇచ్చేటట్టు చూడండి. నా పేరు రూప్లా నాయక్, మాది ఐలాపురం, మిర్యాలగూడ మండలం. ఇప్పుడు 15 రోజుల నుంచి నేను యూరియా కోసం తిరుగుతున్నా. నేను నాటేసి నెల 15 రోజులు అవుతుంది. ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. ఆ యూరియా వచ్చే యూరియా కూడా ఏ విధంగా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. వీటికి వచ్చేసరికి ఒక 100 బస్తాలు 150 బస్తాలే ఉంటున్నాయి. కానీ ఎవరి రికమెండేషన్ ద్వారా వెళ్ళిపోతున్నాయో, మరి ఏ విధంగా పోతున్నాయో మాకు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి యూరియా సప్లై చేసే విధంగా ఆలోచన చేయాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ ఎటువంటి అసమర్థ పాలన చేస్తారని మేము ఏ రోజు ఊహించలేదని నేను తెలియజేస్తున్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.